చుట్టూరు చూస్తున్నారు కదా ఎలా ఉందో. వంశీ అయితే ఫ్లాష్ వేసుకుని అయితే వచ్చేస్తున్నాడు. మనమైతే కనబడకుండా ఉండాలి. వచ్చేసినట్టున్నాడు. ఒకసారి అయితే మనమైతే చూద్దాం. అయ్యి బాబాయ్ నిజంగానే వచ్చేసాడు. బాబాయ్ వంశీ అయితే ఇటైతే వచ్చేస్తున్నాడు. మనకైతే చాలా భయం అవుతుంది. నేను ఇక్కడ దాకుండా అయితే అసలు అయితే చూడకపోతే బాగుంది. ప్రస్తుతానికి అయితే ఇక్కడ ఎవరు కనిపించట్లేదు. గాయస్ ఇప్పటికే అయితే 5 మినిట్స్ అయితే అయిపోయి ఉంటుంది టైము. నేనైతే ఇలా కూర్చున్నాను, సన్సెట్ మీద దాకున్నాను. వంశీ అయితే వచ్చేసినట్టున్నాడు. ఫ్లాష్ అయితే ఆన్ అయ్యి ఉంది. అయ్యి బాబోయ్ గాయస్ వంశీ అయితే వచ్చేసినట్టున్నాడు. మనం దాకుందాం, ఎలాగో పడుకుందాము. గైస్ చూసారు కదా గైస్, ఇప్పుడే వెళ్ళిపోయాడు వంశీ అయితే. చాలా హ్యాపీగా ఉంది. ఇప్పుడైతే దొరకలేదు కాబట్టి మనం మళ్ళీ వస్తాడని చూడాలి. మరి లోపల రూమ్స్ ఉన్నాయి, అందులోకి వెళ్ళి ఒకసారి చెక్ చేయాలి. గదులు లెక్క ఉన్నాయి, లోపలికి వెళ్ళి చెక్ చేయాలి. ఇవి చూడడానికి పెద్ద గదుల్లాగానే ఉన్నాయి. నువ్వేదో కొంచెం తేడాగా కనపడుతున్నావే. లోపలేం లేదు, డొల్లా. గైస్ ఇప్పుడే కదా మళ్ళీ వెళ్ళాడు, ఇప్పుడు మళ్ళీ వచ్చాడు వెంటనే. ఇక్కడ ఎవరు ఉన్నారు? బ్లాక్ షేప్ నందు దొరికేసాడు. సో ఫ్రెండ్స్, నాకు ఫస్ట్ కంటెస్టెంట్ అయితే దొరికేసాడు. చాలా కష్టమే అయింది కానీ మొదటి 10 నిమిషాల్లోనే దొరికేసారు. గైస్ నేనైతే దొరికేసాను. ఫస్ట్ కండిషన్కి దొరికేసాను మొత్తం. బ్యాడ్ లక్. గైస్ ఈ గేమ్ రన్ చేసేది నేనే. ఈ గేమ్కి నేనే హోస్ట్. ఇప్పుడు ఏంటంటే ఆల్రెడీ ఒకరిని పట్టేసుకున్నాడు, నందిని పట్టేసుకున్నాడు. ఇంకో 10 మినిట్స్ లోపు అందరినీ పట్టేసుకుంటే మనీని డబల్ చేస్తాం. అదే 25 మినిట్స్లో పట్టుకున్నాడు అనుకో 7500 చేస్తాం. ఇదొక హఠాత్ పరిణామం. గైస్ వంశీకి మన ఇచ్చిన ఆఫర్ బాగా నచ్చినట్టుంది. చూద్దాం అందరినీ పట్టుకొని మనీ డబల్ చేసుకుంటారు లేదు. సో హాయ్ గైస్, ప్రస్తుతానికి అయితే నాకు ఒకడైతే దొరికేసాడు. మిగతాది వాళ్ళని చీకట్లో నెత్తడం కష్టంగానే ఉంది. ఇంకా నాకు ఆ ప్లేస్లో కొద్దిగా అనుమానంగా ఉంది. అక్కడికైతే వెళ్తున్నాను. ఇదంతా చాలా ఇబ్బందిగానే ఉంది. అయినా తప్పట్లేదు. నెత్తుతకి కాలనీపులు అయితే వచ్చేస్తున్నాయి. ఈ బాబోయ్ ఇప్పుడు ఎంతసేపు ఉంటామో తెలీదు. 30 నిమిషాలు అయితే మనం అయితే దాక్కోవాలి. వంశీ అయితే ఇందాడైతే వెళ్ళిపోయాడు, మళ్ళీ వచ్చేస్తున్నాడు. ఎవరో దొరికిపోయినట్టున్నారు. నాకైతే సరిగ్గా అంతలేదు. చెప్పాను కదా ఇక్కడ ఏదో కొద్దిగా అనుమానంగా ఉందని. అక్కడక్కడ సౌండ్లు వస్తున్నాయి. నేనైతే నెతుక్కుంటూ వెళ్తున్నాను. గాయ్స్ వంశీ అయితే వచ్చేసినట్టున్నాడు. నందు అయితే దొరికేసాడు అనుకుంటా. ఇప్పటికి టైంలో అయితే 10 మినిట్స్ అయితే అయింది. దొరికేసాడు అనుకుంటా. నేనున్న పొజిషన్లోకి అయితే వంశీ అయితే ఉన్న శాలరీకి అయితే రాలేదు లోపలికి. అయ్యి బాబాయ్ దగ్గరికి అయితే వచ్చేసాడు. అయ్యి బాబు నా దగ్గరికి వస్తాడేమో అని చెప్పి అనుమానంగా ఉంది. మిస్ అయిపోయాం అనుకున్నాం. దొరికేస్తామేమో భయమేస్తుంది. ఇంకొకడైతే దొరికేసాడు నాకు ప్రస్తుతానికి. ఈ చెట్లు మొదల్లో ఉన్నాడు. గాయస్ ఇంకా చాలాసేపు అయిపోయింది, ఇంకా వంశీ రావట్లేదు. ఇంకా అట్టేనే ఎదుగుతున్నాడు. నాకు అయితే ఇక్కడ నుంచి అయితే కనిపిస్తున్నాడు, ఇంకా చివరే ఉన్నాడు. సో ఫ్రెండ్స్ చూసారా, నాకు ఇంకొకడు అయితే దొరికేసాడు. కనిపెట్టలేనేమో అనుకున్నాడు, దొరికేసాడు. చెప్పాను ఇందాక ఏ సౌండ్లు వస్తున్నాయని. గాయ్స్ అదిగోని ఫ్లాష్ వేస్తున్నాడు. నాకు అక్కడ చెట్లు ఉన్నాయి. ఆ చెట్ల దగ్గర కొద్దిగా అనుమానంగా ఉంది. ఇప్పుడు అక్కడికే వెళ్తున్నాను నేను. ఈ గడ్లోంచి వెళ్ళాలంటే కొద్దిగా భయంగానే ఉంది. తెలియదు కదా ఎక్కడ ఏముంటాయో అనేది. ఎవరు లేరు. ఇవన్నీ ఆకులు గట్టి చూసారా కింద ఎలా ఉందో. సరే వెళ్దాం. ఇంకెక్కడైనా ఉన్నారో లేదా. వంశీ అయితే అసలు ఈ దరిదాపుల్లో ఉన్నట్టు ఎక్కడ అనిపించట్లేదు.
గైస్ వంశీ అయితే ఇక్కడి నుంచి వెళ్తున్నాడు. రోడ్డు మీద అదుకొని చూడండి. నేనైతే కనబడినాను ఖచ్చితంగా, ఎందుకని పైన ఉన్నాను కదా. గైస్ వంశీ అయితే వచ్చేస్తున్నాడు. నేను ఇలా వస్తున్నప్పుడు లోపలికి ఏదో దారి ఉంది, కొద్దిగా అనుమానంగా ఉంది. ఇప్పుడు అక్కడికి వెళ్తాను నేను. ఈ లోపలికి దారి ఉంది, ఈ లోపల నుంచి వెళ్ళాలి ఇప్పుడు నేను. ఏ ద్రాక్ష దొరికేసావు, దా కిందకు వచ్చి దొరికేసావు, దా దా దా. అసలు దొరకను అనుకున్నాను, ఈ ప్లేస్ లో దొరికేసాను. బ్యాడ్ లక్. సో గైస్ థర్డ్ పర్సన్ కూడా దొరికేసాడు. కానీ బ్యాడ్ లక్ ఏంటంటే 23 minutes అయిపోయింది. 10,000 మిస్ అయిపోయాను, కానీ 7,500 అయితే మిస్ అయిపోయాను. మొత్తం సరౌండింగ్ 4 roads మొత్తం చూసుకుంటూ వస్తున్నాను. ఏం ఈ పనుల్లో కనిపించలేదు. పైగా ఫిజికల్ గానీ మెంటల్ గానీ స్ట్రెయిన్. ఇంకొక 5 minutes ఆగితే చాలు, నేనైతే విన్ అయిపోతాను. వాళ్ళు ఎవరెవరు దొరికేశారో ఇంకా తెలియలేదు. ఇదంతా నెతకాలి లాస్ట్ 5 minutesలో. చెప్తున్నాను కదా గైస్, ఈ గడ్డలో ఎక్కడ ఏది ఉంటుందో తెలీదు. ఇలాంటప్పుడే మనం అడుగు ఆచి తూచి వెయ్యాలి. ఓ మై గాడ్, చాలా చోట్ల నెతుక్కుంటూ వచ్చాను. ఇక్కడ ఎవరు కనిపించే అంచెలలో ఏం కనిపించట్లేదు. గైస్ 30 minutes అయితే అయిపోయింది, నేనైతే విన్ అయిపోయాను. వంశీ అయితే ఓడిపోయాడు. చెప్పు ప్రశాంత్. 30 minutes అయితే కంప్లీట్ అయిపోయింది, నువ్వైతే ఛాలెంజ్ లో ఓడిపోయావు. అప్పుడే 30 minutes అయిపోయిందా? ఓ మై గాడ్. నాకైతే ప్రశాంత్ దగ్గర నుండి ఫోన్ వచ్చింది. 30 minutes కంప్లీట్ అయిపోయినాయి. మరి నేను ప్లాన్ చేసిన గేమ్ అయితే కంప్లీట్ అయిపోయింది. ప్రశాంత్ అయితే విన్నర్ అయ్యాడు, వంశీ అయితే ఓడిపోయాడు. చాలా కష్టపడి ముగ్గురిని అయితే పట్టుకున్నాడు, లాస్ట్ పర్సన్ ని పట్టుకోలేకపోయాడు ప్రశాంత్ని. గైస్ వంశీ అయితే వచ్చేస్తున్నాడు. గైస్ హైడ్ అండ్ సీక్ ఛాలెంజ్ అయితే కంప్లీట్ అయిపోయింది. లోజర్ గా అయితే వంశీ డిసైడ్ అయ్యాడు. నన్ను అయితే ఫస్ట్ అవుట్ చేసాడు వంశీ. అయితే ఇతనికి అయితే సివియర్ పనిష్మెంట్ అయితే ఇవ్వాలి. మేము నలుగురం అయితే చెప్పాం కదా పనిష్మెంట్, నలుగురం అనుకుని అయితే ఇస్తామని. వంశీ దూరంగా వెళ్ళిపో. ఏమనుకుంటున్నావు? నిన్ను ఓడిచ్చారు కదా ఫస్ట్. నేనైతే డాన్స్ ఇవ్వాలని అనుకుంటున్నాను. గైస్ వంశీని అయితే ఇప్పుడు పిలుద్దాం. వంశీ, వంశీ నీకు ఛాలెంజ్ ఏంటంటే పబ్లిక్ డాన్స్. మరి ఛాలెంజ్ అయితే టఫ్ గా ఇచ్చాం అనుకుంటున్నాం, మరి చూద్దాం. గైస్ ఈ హైడ్ అండ్ సీక్ ఛాలెంజ్ వీడియో అయితే కంప్లీట్ అయిపోయింది. ఇలాంటి ఛాలెంజ్ వీడియోస్ కోసం మా రీల్స్ ఫేమస్ అయితే సబ్స్క్రైబ్.